చాప్టర్ 18 14 రోజుల్లో నిస్పృహను పారదోలటం ఎలా. నేను ఈ పుస్తకాన్ని రాయటం మొదలుపెట్టినప్పుడు నేను ఆందోళనని ఎలా జయించాను అనే విషయం గురించి ఎవరైనా ఒక ప్రేరణాత్మకమైన నిజంగా జరిగిన కథని నాకు పంపితే వాళ్ళకి $200 బహుమతిగా ఇస్తానని ప్రకటించాను. ఈ పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వారు ముగ్గురు: ఈస్టర్న్ ఎయిర్లైన్స్ అధ్యక్షుడు ఎడ్డీ రికెన్బ్యాకర్, లింకన్ మెమోరియల్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ స్టూవర్ట్ డబ్ల్యూ మెక్లెలాండ్, రేడియో వార్తల విశ్లేషకుడు హెచ్వి కాల్టెన్బర్న్. చివరికి మాకు అద్భుతమైన 2 కథలు దొరికేసరికి ఆ రెంటిలో ఒకదాన్ని ఎంచుకోవటం అసంభవమని న్యాయ నిర్ణేతలు అభిప్రాయపడ్డారు. అప్పుడు మేము ఆ బహుమతికి అందజేసే మొత్తాన్ని 2 భాగాలుగా చేశాం. ఆ రెండిట్లోని ఒక కథని ఇక్కడ రాస్తున్నాను. అది సిఆర్ బర్టన్ది. అతను మిసూరీలోని స్ప్రింగ్ఫీల్డ్ అనే ప్రదేశంలో విజర్ మోటార్ సేల్స్లో పనిచేసేవాడు. 9 ఏళ్ల వయసులో మా అమ్మని, 12 ఏళ్లప్పుడు మా నాన్నని పోగొట్టుకున్నాను. మా నాన్న చనిపోయాడు. కానీ మా అమ్మ 19 ఏళ్ల క్రితం ఒకరోజు ఉత్తినే ఇల్లొదిలి అలా వెళ్ళిపోయింది. ఆ తరువాత ఇప్పటి వరకు నేను ఆమెని మళ్ళీ చూడలేదు. తనతో కూడా ఆమె తీసుకువెళ్ళిపోయిన నా 2 చెల్లాయిలని కూడా నేను మళ్ళీ చూడలేదు. ఇల్లొదిలి వెళ్ళిన 7 ఏళ్ల వరకు ఆమె నాకు ఉత్తరం కూడా రాయలేదు. మా అమ్మ వెళ్ళిపోయిన 3 ఏళ్లకి నాన్న క్యాన్సాస్లోని సలినాస్ అనే చోట కారు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన మరొక వ్యక్తితో కలిసి మిసూరీలోని ఒక చిన్న ఊళ్ళో ఒక కాఫీ కొట్టు కొన్నాడు. మా నాన్న పని మీద ఊరొదిలి వెళ్ళిన సమయంలో ఆ రెండో వ్యక్తి ఆ దుకాణాన్ని అమ్మేసి డబ్బు పట్టుకుని పారిపోయాడు. మా నాన్న స్నేహితుడు ఒక ఆయన వెంటనే వెనక్కి రమ్మని మా నాన్నకి టెలిగ్రామ్ ఇచ్చాడు. నాన్న హడావిడిగా కారులో వస్తుంటే క్యాన్సాస్లో సలినాస్ అనే చోట ప్రమాదానికి గురై చనిపోయాడు. మా నాన్న అక్కలిద్దరూ వయసు మళ్ళీ పేదరికంతోనూ అనారోగ్యంతోనూ బాధపడుతూ ఉన్న 3 పిల్లల్ని తమ ఇంటికి తీసుకెళ్లారు. నేను, నా చిట్టి తమ్ముడు ఎవరికీ అక్కర్లేకపోయాము. మమ్మల్ని ఊళ్ళో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద వదిలిపెట్టేశారు. మమ్మల్ని అనాథలంటారని, మా పట్ల అలా ప్రవర్తిస్తారని మాకప్పుడు భయం వేస్తూ ఉండేది. త్వరలోనే మా భయాలు కూడా నిజమయ్యాయి. నేను కొన్నాళ్ళు ఊర్లోని ఒక పేద కుటుంబంతో కలిసి జీవించాను. కానీ అవి చాలా గడ్డు రోజులు. కుటుంబ పెద్దకి ఉద్యోగం ఊడింది. ఇక నాకు తిండి పెట్టడం తమ వల్ల కాదని వాళ్ళు చెప్పేశారు. అప్పుడు ఊరికి 11 మైళ్ళ దూరంలో ఉండే లాఫ్టిన్ దంపతులు నాకు వాళ్ళతో పాటు వాళ్ళ పొలంలో ఉండటానికి ఇంత చోటిచ్చారు. మిస్టర్ లాఫ్టిన్ 70 ఏళ్లవాడు. తామర వ్యాధి సోకటం వల్ల ఎప్పుడూ మంచం మీద ఉండేవాడు. అబద్ధాలు చెప్పనంతకాలం, దొంగతనం చేయనంతకాలం చెప్పింది చేసినట్టయితే నేను అక్కడ ఉండవచ్చని ఆయన అన్నాడు. ఆ 3 ఆదేశాలు నా పాలిటి బైబుల్గా మారాయి. నేను తూచా తప్పకుండా వాటిని పాటిస్తూ బతికాను. నేను స్కూల్లో చేరాను. కానీ మొదటి వారంలోనే పసిపిల్లవాడిలా శోకాలు పెడుతూ ఇంటికొచ్చేశాను. మిగతా పిల్లలు నన్ను చాలా పీడించారు. నా పెద్ద ముక్కును ఎగతాళి చేస్తూ నేను శుద్ధ మొద్దునని, అనాథ వెధవనని అన్నారు. నాకు చాలా బాధ వేసి వాళ్ళతో పొట్లాడాలనుందని అన్నాను. కానీ నన్ను ఇంట్లో ఉంచుకున్న వ్యవసాయదారు మిస్టర్ లాఫ్టిన్ నాతో ఇలా అన్నాడు: నిలబడి పోట్లాడేవాడి కన్నా పోట్లాటని వదిలి వెళ్ళిపోయేవాడే గొప్పవాడైన సంగతి ఎప్పుడు గుర్తుంచుకో అని. ఒకరోజు ఒక చిన్నపిల్లవాడు స్కూల్ ఆవరణలో ఉన్న కోళ్ల ఎరువు తీసి నా మొహాన్ని విసిరేసే వరకు నేను ఎవరితోటి పోట్లాడలేదు. కానీ ఆ రోజు వాడిని చితక తన్నాను. ఆ పని చేసి ఓ 2 స్నేహితులను కూడా సంపాదించుకున్నాను. వాడికి తగిన శాస్తి జరిగిందని వాళ్ళిద్దరూ అన్నారు. నాకు లాఫ్టిన్ భార్య కొనిచ్చిన ఒక టోపీని చూసి నేను చాలా గర్వపడేవాడిని. ఒకరోజు ఒక పెద్ద క్లాస్ చదివే అమ్మాయి కతే నా తల మీద టోపీని లాగేసుకుని దాని నిండా నీళ్లు నింపి పాడు చేసేసింది. ఆ నీళ్లు మందంగా ఉన్న నా బొర్రని తడిపి లోపలున్న నా పాప్కార్న్లా పేలిపోకుండా కాపాడతాయని తన టోపీ నిండా నీళ్లు నింపానని అమ్మాయి చెప్పింది. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఏడ్చేవాడిని కాదు. కానీ ఇంటికి వచ్చాక గట్టిగా కేకలు పెడుతూ ఏడ్చేవాడిని. ఒకరోజు మిసెస్ లాఫ్టిన్ నాకు ఒక సలహా ఇచ్చింది. దాంతో నాకున్న బాధలు, ఆందోళనలు అన్నీ పోయి నా శత్రువులు కూడా నాకు స్నేహితులైపోయారు. ఆమె ఇచ్చిన సలహా ఏమిటో వినండి. రాల్ఫ్, నువ్వు వాళ్ళ విషయాల్లో ఆసక్తి కనబరిచి వాళ్ళ కోసం ఏదైనా చేశావు అంటే వాళ్ళు నిన్ను ఇక అనాథ వెధవా అని పిలవరు అంది. నేను ఆమె సలహాని పాటించాను. నేను కష్టపడి చదువుకున్నాను. త్వరలోనే క్లాసులో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నా. వాళ్ళు అడగకుండానే వాళ్ళకి సాయం చేయటానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉండటంతో వాళ్ళెప్పుడూ నన్ను చూసి అసూయపడలేదు. ఎంతోమంది కుర్రాళ్ళకి రకరకాల విషయాల మీద వ్యాసాలు రాయటంలో సాయం చేసేవాడిని. వాగ్వివాదాలప్పుడు కొందరికి పూర్తి విషయం రాసిచ్చేవాడిని. ఒక కుర్రాడు నేను వాడికి సాయం చేస్తున్నానని తన ఇంట్లో వాళ్ళకి చెప్పటానికి సిగ్గుపడేవాడు.
అందుచేత వాడు వాళ్ళ అమ్మతో వేటకు వెళ్తున్నానని చెప్పేవాడు. ఆ తర్వాత వాడు మిస్టర్ లాఫ్టిన్ ఇంటికొచ్చి నేను వాడికి పాఠాలు రాసి పెట్టే సమయంలో తన కుక్కల్ని ధాన్యం కొట్టులో కట్టేసి వచ్చేవాడు. ఒక కుర్రాడికి పుస్తక సమీక్షలు రాసి పెట్టాను. ఇంకో అమ్మాయికి లెక్కలు చేయటంలో సాయం చేశాను. మా చుట్టుపక్కల ఉండే 2 వయసు మళ్లిన రైతులు చనిపోయారు. ఒక స్త్రీని ఆమె భర్త వదిలేశాడు. మా పొరుగున ఉండే 4 కుటుంబాలకి మగవాణ్ణి నేనొక్కడే. ఆ వితంతువులకి నేను 2 ఏళ్ల పాటు సహాయపడ్డాను. స్కూలుకు వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ ఇళ్లకి వెళ్ళేవాడిని. వాళ్ళకి కట్టెలు కొట్టి పెట్టేవాడిని. ఆవులకి పాలు పితికేవాడిని. వాళ్ళ పశువులకు తిండి నీళ్లు పెట్టేవాడిని. ఇప్పుడు నన్ను శాపనార్థాలు పెట్టడం బదులు అందరూ పొగడసాగారు. అందరూ నాతో స్నేహంగా ఉండేవారు. నేవీ నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు నా మీద తనకున్న అభిమానాన్ని తెలియజేశారు. నేను తిరిగి వచ్చిన మొదటి రోజున 200 మంది రైతులు నన్ను చూడటానికి వచ్చారు. వాళ్ళలో కొంతమంది 80 మైళ్ళ దూరం నుంచి వచ్చారు. వాళ్ళు నా మీద చూపించిన అభిమానం చాలా మనస్ఫూర్తిగా ఉన్నట్లు నాకు అనిపించింది. నేను ఎదుటివారికి సాయపడాలని తాపత్రయపడుతూ అందులో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండటం వల్ల నాకు ఇప్పుడు ఆందోళనలు లేవు. గత 13 ఏళ్లుగా నన్ను మళ్ళీ ఎవరూ అనాథ విధవ అని అనలేదు. సభాష్ సిఆర్ బర్టన్. అతనికి అందరినీ స్నేహంతో ఆకట్టుకోవటం తెలుసు. అలాగే ఆందోళనలను వదిలించుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకోవటం కూడా తెలుసు. వాషింగ్టన్లోని సియాటల్లో ఉండే స్వర్గీయ ఫ్రాంక్ లూప్కి కూడా అది తెలుసు. ఆయన 23 ఏళ్ల పాటు మంచం దిగలేదు. ఆయనకి కీళ్లవాతం. అయినప్పటికీ సియాటల్ స్టార్ సంపాదకుడు స్టూవర్ట్ విట్హౌస్ నాకు ఇలా రాశాడు. నేను డాక్టర్ లూప్ని చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను. ఇంతవరకు ఆయన కన్నా నిస్వార్థపరుణ్ణి, జీవితాన్ని అంత పూర్తిగా అనుభవించిన వాడిని నేను చూడలేదు అని. మంచం పట్టిన ఈ రోగి జీవితాన్ని నుంచి అంతగా ఎలా పొందగలిగాడు? మీరు ఊహించటానికి నేను మీకు 2 అవకాశాలు ఇస్తాను. ఫిర్యాదులు చేస్తూ విమర్శిస్తూ జీవించాడా? లేదు. ఎప్పుడూ తన మీద తను జాలిపడుతూ అందరినీ తన మీద శ్రద్ధ చూపాలని, సేవ చేయాలని అడిగాడా? అది లేదు. ఇంకా తప్పుగానే ఊహించారు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ధర్మసూత్రం నేను సేవ చేస్తాను అన్న దానిని తన నినాదంగా చేసుకుని జీవించాడు. ఆయన మిగతా రోగుల పేర్లు చిరునామాలు సంపాదించి వాళ్ళకి తనకి ఆనందం కలిగే విధంగా సంతోషాన్ని ఉత్సాహాన్ని నింపి ఉత్తరాలు రాశాడు. నిజానికి ఆయన రోగుల కోసం ఉత్తరాల క్లబ్ను ఒకదాన్ని ప్రారంభించి వాళ్ళంతా ఒకరికొకరు ఉత్తరాలు రాసుకునేటట్టు చేశాడు. చివరికి ఆయన జాతీయ సంస్థని ఒకదాన్ని స్థాపించి దానికి షట్ ఇన్ సొసైటీ అని పేరు పెట్టాడు. మంచంలో ఉంటూనే ఆయన ఏటా దాదాపు 1400 ఉత్తరాలు రాసేవాడు. షట్ ఇన్లో ఉండే రోగుల కోసం రేడియోలు, పుస్తకాలు తెప్పించి వారికి సంతోషాన్ని పంచేవాడు. డాక్టర్ లూప్కి మిగతా వారికి మధ్యనున్న ముఖ్యమైన తేడా ఏమిటి? వినండి. ఒక ధ్యేయంతో, ఒక లక్ష్యంతో పనిచేయటం వల్ల డాక్టర్ లూప్లో ఒక రకమైన వెలుగు ఉండేది. తనకన్నా గొప్పదైన ఉదాత్తమైన ఒక ఉద్దేశం కోసం తన జీవితం ఉపయోగపడుతుందని తెలియటం వల్ల ఆయనకి ఆనందం కలిగేది. షా మాటల్లో చెప్పాలి అంటే స్వార్థంతో నిండిన జబ్బు మనిషిలా, ఎందుకు పనికిరాని మట్టి ముద్దలా కష్టాలు చెప్పుకుంటూ ఈ ప్రపంచం తనని సంతోషపెట్టడానికి ఏమీ చేయటం లేదని ఫిర్యాదు చేస్తూ ఆయన జీవించలేదు. ఒక గొప్ప మనస్తత్వవేత్త కలం నుంచి వచ్చిన అతి ఆశ్చర్యకరమైన వాక్యాలు నేను విన్నవి మీతో పంచుకుంటున్నాను. ఆ వాక్యాలు రాసింది ఆల్ఫ్రెడ్ అడ్లర్. ఎప్పుడూ దిగులుగా ఉండే తన రోగులతో ఆయన ఇలా అనేవాడు: నేను చెప్పే విధానాన్ని పాటిస్తే మీరు 14 రోజులు కోలుకుంటారు. అది ప్రతిరోజు ఎవరో ఒకరిని ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచించండి. ఈ వాక్యం నమ్మశక్యం కానిదిలా అనిపిస్తుంది కదా. అందుకే డాక్టర్ అడ్లర్ రాసిన అద్భుతమైన పుస్తకం జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాట్ లైఫ్ షుడ్ మీన్ టు యూ లోంచి ఒక 2 పేజీలు ఇక్కడిస్తున్నాను. ఎప్పుడూ దిగులుగాను భయంతోనూ జీవించేవాళ్లు చాలా కాలం నుంచి ఇతరుల పట్ల కోపాన్ని, వారిని నిందించటం అనే అలవాటుని కలిగి ఉంటారు. తమ పట్ల అందరూ శ్రద్ధ చూపాలని, సానుభూతి చూపాలని, తమకి ఆసరాగా ఉండాలని వాళ్ళు ఈ విధంగా ఉంటారు. కానీ అటువంటి రోగి తన మనసులోని అపరాధభావం వల్ల ఇంకా ఎక్కువ విచారంలో మునిగిపోతాడు. ఈ రోగాన్ని మెలంకొలియా అంటారు. దీనితో బాధపడే వ్యక్తికి మొట్టమొదటి జ్ఞాపకం వచ్చే విషయం ఈ విధంగా ఉంటుంది: ఈ సోఫా మీద నాకు పడుకోవాలనిపించినట్టు గుర్తు, కానీ నా అన్న దాని మీద పడుకుని ఉన్నాడు. నేను విపరీతంగా ఏడవటంతో వాడు లేచి వెళ్ళిపోక తప్పలేదు. మెలంకొలియా రోగులు తమ మీద తామే పగ తీర్చుకోవటానికి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. వారికి ఆత్మహత్య చేసుకోవటానికి సాకు దొరకకుండా చూడటంలో శ్రద్ధ తీసుకోవటం డాక్టర్ మొట్టమొదటి కర్తవ్యం. నా చికిత్సలో మొదటి నియమంగా నేను వాళ్ళ ఒత్తిడిని పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నిస్తూ వాళ్ళకి ఒక సలహా ఇస్తాను: మీకు నచ్చని పని ఏది మీరు చేయకండి. ఇది చాలా చిన్న ఉపాయంలో తోచవచ్చు, కానీ అదే సమస్యకి మూల కారణమని నా నమ్మకం.
మెలంకొలియా రోగి తను చేయదలుచుకున్నవన్నీ చేయగలిగితే ఇక అతను ఎవరిని తప్పుపడతాడు? తన మీద తను ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది? నేను అతనితో ఇలా అంటాను, నువ్వు సినిమాకి వెళ్ళాలనుకున్నా, సెలవులు గడపటానికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా వెళ్ళు. మధ్యదారిలో వెళ్ళాలని అనిపించకపోతే మానే. ఎవరికైనా సరే అదే సరైన పద్ధతి. ఆధిక్యత సాధించాలనే కోరికని అది తృప్తిపరుస్తుంది. అతను భగవంతుడిలా ఏది కావాలిస్తే అదే చేయగలడు. కానీ ఇంకోవైపు నుంచి ఆలోచిస్తే అతని జీవనశైలిలో అలా చేయటం సరిగ్గా ఏమడదు. అతను ఇతరులను శాసిస్తూ కోప్పడుతూ జీవించాలని అనుకుంటాడు. వాళ్ళు అతను చెప్పే వాటన్నిటికీ ఒప్పుకుంటే వాళ్ళని శాసించడం వీలు కాదు. ఈ నియమం చాలా హాయిగా పనిచేస్తుంది. నా రోగుల్లో ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. సాధారణ రోగి నేను చేయటానికి ఇష్టపడే పనేది లేదు అని జవాబు చెప్తాడు. నేను తరచూ దీన్ని విని ఉండటం చేత ఈ జవాబుకి నేను సిద్ధంగానే ఉంటాను. అప్పుడు అలాగైతే మీకు నచ్చిన పనిని చేయటం మానేయండి అంటాను. ఒక్కోసారి దానికి రోగి జవాబు చెప్తాడు, నాకు రోజంతా మంచం మీద పడుకునే ఉండాలనుంది అంటాడు. నేను దానికి అనుమతిస్తే అతనికి ఆ పని చెయ్యాలన్న ఆసక్తి సన్నగిలుతుందని నాకు తెలుసు. ఒకవేళ వద్దంటే నాతో పోట్లాటకి దిగుతాడని నాకు తెలుసు. అందుకే ఒప్పుకుంటాను. ఇది ఒక నియమం. మరో నియమం ఉంది. అది వాళ్ళ జీవనశైలిని ఇంకా సూటిగా దెబ్బతీస్తుంది. నేను వాళ్లతో నేను చెప్పే విధానాన్ని పాటిస్తే మీరు 14 రోజుల్లో కోలుకుంటారు. రోజు ఎవరినో ఒకరిని ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచించండి అని అంటాను. దీని వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడండి. వాళ్ళ మనసులో ఆలోచన తలెత్తుతుంది. నేను ఎవరినైనా ఎలా బాధపెట్టగలను? దీనికి వాళ్ళు ఇచ్చే జవాబులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కొందరు ఇది నాకు చాలా సులభం, జీవితం అంతా అదే చేశాను అంటారు. వాళ్ళు ఎన్నడూ ఆ పని చేసి ఉండలేదు. నేను వాళ్ళని అలా ఆలోచించమంటాను, వాళ్ళు ఆలోచించరు. నేను వాళ్ళతో మీకు నిద్ర పట్టకుండా ఉన్న సమయాన్నంతా ఎవరినైనా ఎలా సంతోషపెట్టడమా అనే దాని గురించి ఆలోచిస్తూ గడపండి. అప్పుడు మీరు మీ ఆరోగ్యాన్ని ఒక పెద్ద అంగతో ముందుకు తీసుకుపోగలుగుతారు అంటాను. మర్నాడు వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు నేను చెప్పిన విషయాన్ని గురించి ఆలోచించారని అడుగుతాను. నేను రాత్రి పక్క మీదకి చేరిన వెంటనే నిద్రపోయాను అంటారు ఒక్కొక్కరు. ఇదంతా చాలా వినయంగా, స్నేహపూర్వకంగా ఏమాత్రం ఆధిపత్యం చూపించకుండా చేయాలనే విషయం వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. ఇంకొందరు నేను అలా ఎన్నటికీ చేయలేను, నాకు చాలా ఆందోళనగా ఉంది అంటారు. నేను వాళ్ళతో ఆందోళన పడటం మానకండి, కానీ అదే సమయంలో అప్పుడప్పుడు ఎదుటివారి గురించి కూడా ఆలోచించండి అంటాను. తోటివారిపై ఆసక్తి కలిగించడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. చాలామంది నేను ఇంకొకరిని ఎందుకు సంతోషపెట్టాలి, వాళ్ళు నన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నించరే అని అంటారు. నేను దానికి జవాబుగా మీరు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి అంటాను. రోగులు మీరు చెప్పిన దాని గురించి బాగా ఆలోచించాను అనటం నేను చాలా అరుదుగా చూశాను. నా మొత్తం ప్రయాస రోగుల్లో సామాజిక జీవితం పట్ల ఆసక్తిని పెంచాలన్నదే. అతని వ్యాధికి అసలు కారణం ఇతరులతో సహకరించకపోవటమే అని నాకు తెలుసు. కానీ అతను కూడా తెలుసుకోవాలనుకున్నది నా కోరిక. తన తోటివారితో సహకరించి వారితో సమానమైన స్థాయిలో సంబంధం ఏర్పరచుకోగానే అతను కోలుకుంటాడు. మతం మనందరిపైన ఉంచిన అతి ముఖ్యమైన కార్యాభావం మీ పొరుగువారిని ప్రేమించండి అనేదే. తన తోటివారిలో ఆసక్తి లేని వ్యక్తే జీవితంలో అమితమైన కష్టాలను ఎదుర్కొంటాడు. అంతేకాకుండా ఎదుటివారికి అతిపెద్ద అఘాతాలను కలుగజేస్తాడు. అటువంటి వ్యక్తి నుంచే అన్ని మానవీయ వైఫల్యాలు జనిస్తుంటాయి. మనం ఒక మనిషి నుంచి ఆశించేది, అతనికి అందించగల పెద్ద ప్రశంస ఏమిటంటే అతను చక్కగా పనిచేయాలి, ఇతరులతో స్నేహంగా మెలగాలి, ప్రేమ, వివాహం అనే విషయాల్లో నిజాయితీ గల సహచరుడుగా ఉండాలి అని అన్నది. డాక్టర్ అడ్లర్ మనవి ప్రతిరోజు ఒక మంచి పని చేయమని ప్రోత్సహిస్తాడు. మరి మంచి పని అంటే ఏమిటి? మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడో చూడండి. మంచి పని ఎదుటివారి మొహం మీదకి ఆనందంతో కూడిన చిరునవ్వును తెప్పిస్తుంది. ప్రతిరోజు మంచి పని చేస్తే ఆ చేసేవాడి మీద అది అంత ఆశ్చర్యకరమైన ప్రభావాన్ని ఎలా చూపుతుంది? ఎందుకంటే ఇతరుల్ని ఆనందింపజేయాలనే ప్రయత్నం మన గురించి మనం ఆలోచించుకోవటానికి తీరిక లేకుండా చేస్తుంది. అలా ఆలోచించడమే ఆందోళనని, భయాన్ని, దిగులుని కలిగిస్తుంది. మిస్సెస్ విలియం టి మూన్ న్యూయార్క్లో మూన్ సెక్రటేరియల్ స్కూల్ నడిపేది. ఆమెకి తన దిగులు పోగొట్టుకోవటానికి 2 వారాల పాటు ఎదుటివారిని ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచిస్తూ గడిపే అవసరం లేకపోయింది. ఆమె ఆల్ఫ్రెడ్ అడ్లర్ కన్నా 4 ఆకులు ఎక్కువే చదివింది. 4 కాదండోయ్ 13. ఆమె తన దిగుల్ని 14 రోజుల్లో కాకుండా ఒకే ఒక రోజులో వదిలించుకుంది. 2 అనాథలని ఎలా సంతోషపెట్టాలని ఆలోచిస్తూ ఒక్క రోజులోనే తన దిగుల్ని జయించింది. అది ఎలా జరిగిందో చూద్దాం. ఆమె ఇలా చెప్పింది. 5 ఏళ్ల క్రితం డిసెంబర్ నెలలో నేను విచారంలో నిండా మునిగిపోయి నా మీద జాలిని పెంచుకున్నాను. ఎన్నో ఏళ్లు సుఖంగా దాంపత్య జీవితం గడిపాక నా భర్తను పోగొట్టుకున్నాను. క్రిస్మస్ సెలవులు దగ్గర పడే కొద్దీ నా దుఃఖం ఇనుమడించింది.
నా జీవితంలో క్రిస్మస్ పండుగని ఎప్పుడూ నేను ఒంటరిగా జరుపుకోలేదు. అందుకని ఈసారి రాబోయే క్రిస్మస్ పండుగ నన్ను భయపెట్టసాగింది. స్నేహితులు తమతో కలిసి పండుగ జరుపుకోమని పిలిచారు. కానీ నాకు హుషారుగా ఉండాలని అనిపించలేదు. ఏదైనా పార్టీకి వెళ్తే నేను అందరినీ నా ప్రవర్తనతో నిరుత్సాహాన్ని కలిగిస్తానని అనిపించింది. అందుకని నేను వాళ్ళ ఆహ్వానాన్ని తిరస్కరించాను. క్రిస్మస్ ముందు రోజు వచ్చింది. నా మీద నాకున్న జాలి విపరీతంగా పెరిగిపోసాగింది. నిజమే, చాలా వాటికి నేను కృతజ్ఞురాలై ఉండవలసింది. కృతజ్ఞత చూపించవలసిన ఎన్నో విషయాలు మనందరి జీవితాల్లోనూ ఉంటాయి. క్రిస్మస్కి ముందు రోజు నేను మధ్యాహ్నం 3 గంటలకి ఆఫీస్ వదిలిపెట్టి 5th అవెన్యూ వరకు నెమ్మదిగా నడిచాను. నా దిగుల్ని, నా మీద నాకున్న జాలిని వదిలించుకోవాలన్నది నా ప్రయత్నం. ఆ వీధంతా సంతోషంగానూ ఉల్లాసంగానూ ఉన్న జనంతో నిండిపోయింది. ఆ దృశ్యాలు గడిచిపోయిన మంచి రోజుల్ని నాకు జ్ఞాపకం చేశాయి. ఖాళీగా ఉన్న నా అపార్ట్మెంట్కి ఒంటరిగా వెళ్లటం అనే ఆలోచనని నేను భరించలేకపోయాను. నాకేం చేయాలో పాలుపోలేదు. ఒక రకమైన దిగ్భ్రాంతిలో కూరుకుపోయాను. కన్నీళ్లను ఆపుకోలేకపోయాను. ఎటు పోవాలో తోచకుండా గంటసేపు అటు ఇటు తిరిగాక నేను ఒక బస్టాప్ దగ్గరికి చేరుకున్నాను. నేను, నా భర్త ఎటు వెళ్తుందో కూడా తెలియని బస్సు సరదాకెక్కి అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్లేవాళ్ళమన్న సంగతి గుర్తొచ్చి ఆ బస్టాప్లో ఆగిన మొదటి బస్సులోకి ఎక్కి కూర్చున్నాను. హెడ్సన్ నదిని దాటాక బస్సు కొంతసేపు ముందుకెళ్ళింది. ఇంతలో కండక్టర్ ఆఖరి స్టాప్ మేడం అనటం వినబడింది. నేను బస్సు దిగాను. ఆ ప్రదేశం పేరు కూడా నాకు తెలీదు. ఆ చిన్న ఊరు ప్రశాంతంగా జనసంచారం అట్టే లేకుండా ఉంది. తర్వాత బస్సు ఎక్కి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్దామని అనుకుంటూ నేను జన నివాసం ఉంటున్న ఒక వీధిలో నడవసాగాను. నేను ఒక చర్చి ముందు నుంచి వెళ్తుంటే సైలెంట్ నైట్, నిశ్శబ్ద రాత్రి పాట వినపడింది. నేను లోపలికి వెళ్ళాను. చర్చిలో ఒక ఆర్గన్ వాయించే మనిషి తప్ప ఎవరూ లేరు. నన్ను ఎవరూ గమనించకుండా మూలగా బెంచ్ మీద కూర్చున్నాను. ఎంతో అందంగా అలంకరించి ఉన్న క్రిస్మస్ ట్రీ మీద వేలాడుతున్న దీపాలు కొన్ని వేల నక్షత్రాల చంద్రకిరణాల మీద నృత్యం చేస్తున్నట్లుగా ఆ అలంకరణలను మిరుమిట్లు గొలిపిస్తున్నాయి. నెమ్మదిగా సాగదీస్తున్నట్టుగా మోగే సంగీత స్వరాల వల్ల, నేను పొద్దుట్నుంచి ఏమీ తినకపోవటం వల్ల నాకు నిద్రమత్తు ఆవహించింది. నేను బాగా అలసిపోయి ఉండటం చేత, మనసంతా భారంగా ఉండటం చేత నేను నిద్రలోకి జారిపోయాను. నిద్ర లేచాక నేను ఎక్కడున్నానో తెలియలేదు. హడలిపోయాను. బహుశా క్రిస్మస్ ట్రీని చూడడానికి వచ్చేలాగుంది. నా ఎదురుగా 2 చిన్నపిల్లలు నిలబడి ఉన్నారు. వాళ్ళలోని ఒక చిన్నపిల్ల నా కేసు చూపిస్తూ, ఈమెని శాంతాక్లాస్ ఇక్కడికి తీసుకొచ్చి ఉంటాడా అంటుంది. నేను నిద్ర లేవటం చూసి ఆ పిల్లలిద్దరూ కూడా గాబరా పడ్డారు. నేను వాళ్ళని ఏమీ చెయ్యనని, భయపడవద్దని చెప్పాను. వాళ్ళు బేరగా కనిపించారు. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారని వాళ్ళని అడిగాను. మాకు అమ్మా నాన్న లేరు అన్నారు వాళ్ళు. నా ఎదురుగా ఉన్న ఆ 2 చిన్నపిల్లలు అనాథలు. నేనెన్నడూ లేనంత దీనావస్థలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని చూశాక ఇన్నాళ్ళుగా బాధపడుతున్నందుకు, నా మీద నాకు జాలి పడుతున్నందుకు చాలా సిగ్గేసింది. వాళ్ళకి క్రిస్మస్ ట్రీ చూపించి ఒక దుకాణానికి తీసుకెళ్లాను. మేము ముగ్గురం అల్పాహారం చేశాక వాళ్ళకి చాక్లెట్లు, చిన్న చిన్న కానుకలు కొనిచ్చాను. ఏదో మంత్రం వేసినట్లుగా నా ఒంటరితనం మాయమైంది. కొన్ని నెలల తర్వాత ఆ 2 అనాథ పిల్లలు నాకు నిజమైన సంతోషాన్ని అందించి నన్ను నేను మర్చిపోయేటట్టు చేశారు. వాళ్ళతో కబుర్లు చెప్తుంటే నేను ఎంత అదృష్టవంతురాలనో తెలిసింది. నా చిన్నతనంలో తల్లిదండ్రుల ప్రేమతో నిండిన నా క్రిస్మస్ పండుగల్ని ఎంతో ఆనందంగా గడిపినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాను. నేను వాళ్ళ కోసం చేసిన దానికన్నా ఆ చిన్నారి అనాథలు నా కోసం ఎంతో ఎక్కువ చేశారు. మనకి సంతోషం దొరకాలి అంటే ఇతరుల్ని సంతోషపెట్టాల్సిన అవసరం ఎంతో ఉందో అనే విషయాన్ని ఆ అనుభవం నాకు మళ్లీ చూపించింది. సంతోషం అనేది ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తుందని తెలుసుకున్నాను. ఇంకొకరికి ఇవ్వటం ద్వారా మనం పొందుతాం. ఇంకొకరికి సాయం చేసి ప్రేమను పంచి నేను దిగులుని, దుఃఖాన్ని, నాపై ఉన్న జాలిని జయించాను. నా కొత్త జీవితం మొదలైనట్లు నాకు అనిపించింది. అవును, నేను ఒక కొత్త మనిషిగా మారాను. అప్పుడే కాదు, ఆ తర్వాత కూడా నా జీవితం అంతా అలాగే ఉన్నాను. తమని తాము మర్చిపోయి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సంపాదించుకున్న వారి కథలతో నేను ఈ పుస్తకాన్ని పూర్తిగా నింపేయగలను. ఉదాహరణకి మార్గరెట్ టేలర్ యెట్స్ గురించి చూద్దాం. అమెరికన్ నేవీలో పనిచేసి పేరు తెచ్చుకున్న స్త్రీలలో ఆమె కూడా ఒకరు. మిసెస్ యెట్స్ నవలలు రాస్తుంది. అవి మిస్టరీ కథలు. కానీ పేర్ల్ హార్బర్లోని మన నావికా దళాల మీద జపాన్ దాడి చేసినప్పుడు ఆ దురదృష్టకరమైన ఉదయాన ఆమె జీవితంలో జరిగిన వాస్తవగాథతో పోలిస్తే ఆ మిస్టరీ కథలు ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించవు. మిసెస్ యెట్స్ ఏడాదికి పైగా మంచానికి అతుక్కుపోయింది. ఆమెకి గుండె జబ్బు వచ్చింది. 24 గంటల్లో 22 గంటలు మంచం మీద ఉండేది. తోటలోకి నడిచి ఎండలో కూర్చోవటమే ఆమె చేసిన అతి దూర ప్రయాణం. అప్పుడు కూడా నడవటానికి పనిమనిషి చేతిని ఆసరాగా తీసుకోవాల్సి వచ్చేది. ఆ సమయంలో ఇక జీవితాంతం ఇలా రోగిష్టిగానే ఉండిపోవాలేమో అనుకున్నానని ఆమె నాకు చెప్పింది.
జపాన్ దేశస్థులు పెర్ల్ హార్బర్ మీద దాడి చేసి నా లోకంలో సంతోషంగా బతుకుతున్న నన్ను కుదిపేసి ఉండకపోతే నేను మళ్లీ నిజంగా జీవించేదాన్ని కానేమో అంది ఆమె నాతో. తన కథ చెప్తూ ఆమె ఇలా అంది. ఆ సంఘటన జరిగినప్పుడు అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఒక బాంబు నా ఇంటికి చాలా దగ్గరలో పడింది. దాని అదురుపాటుతో మంచం మీద నుంచి నేను కింది విసిరివేయబడ్డాను. ఆర్మీ ట్రక్కులు అతివేగంగా హికాంఫీల్డ్కి, స్కాఫీల్డ్ సేనా శిబిరానికి, కానీ ఒహేబే విమానస్థావరానికి పరిగెత్తాయి. ఆ ప్రదేశాల్లోని సేనాదళంలోనూ నావికాదళంలోనూ పనిచేస్తున్న వారి భార్యల్ని, పిల్లల్ని పబ్లిక్ స్కూళ్ళకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఆ ట్రక్కులపై పడింది. అక్కడ రెడ్ క్రాస్ వాళ్ళు ఫోన్లు చేసి ఖాళీ గదుల్లో వాళ్ళకి ఆశ్రయం ఇవ్వమని చెప్పారు. రెడ్ క్రాస్ వాళ్ళకి నా మంచం పక్కనే ఫోన్ ఉందని తెలుసు. అందుకని ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే పని నాకు అప్పగించారు. సైనికుల భార్యలని, పిల్లల్ని ఎక్కడెక్కడ ఉంచారనే విషయాన్ని నేను తెలుసుకోసాగాను. రెడ్ క్రాస్ ఆర్మీలోనూ నేవీలోనూ పనిచేసే సైనికులకి వాళ్ళ భార్యాపిల్లల ఉనికిని తెలుసుకోవటానికి నాకు ఫోన్ చేయమని చెప్పింది. నా భర్త కమాండర్ రాబర్ట్ రేలే యెట్స్ సురక్షితంగా ఉన్నాడని నాకు త్వరగానే తెలిసింది. తమ భర్తలు యుద్ధంలో చనిపోయారా లేక బతికే ఉన్నారా అని తెలియని స్త్రీలని నేను ఉత్సాహపరచసాగాను. అలాగే యుద్ధంలో చనిపోయిన వారి భార్యలను ఓదార్చడానికి ప్రయత్నించాను. అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. నేవీలోనూ నౌకాదళంలోనూ పేర్లు నమోదు చేసుకున్న సైనికులు, ఆఫీసర్లలో మొత్తం 2117 మంది చనిపోయారు. 960 మంది ఆచూకు లేకుండా పోయారు. మొదట్లో నేను మంచం మీద పడుకునే ఈ ఫోన్లు అందుకునేదాన్ని. ఆ తర్వాత మంచం మీద లేచి కూర్చుని వచ్చే ఫోన్లకి జవాబు చెప్పసాగాను. ఆఖరికి నేను ఆ పనిలో నిండా మునిగిపోయి ఎంతో ఆతృతతో ఫోన్లో జవాబులిస్తూ నా బలహీనత గురించి పూర్తిగా మర్చిపోయి మంచం మీద నుంచి లేచి బల దగ్గర కూర్చోవటం మొదలుపెట్టాను. నాకన్నా ఎక్కువ కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ నేను నా గురించి పూర్తిగా మర్చిపోయాను. ఆ తర్వాత రాత్రిపూట 8 గంటలు నిద్రపోవటానికి తప్ప మళ్ళీ మంచం దగ్గరికి ఎన్నడూ వెళ్ళలేదు. జపాన్ దేశస్థులు పెర్ల్ హార్బర్ మీద దాడి చేసి ఉండకపోతే నేను బహుశా జీవితాంతం ఇలా ముక్కుతూ మూలుగుతూ రోగిష్టిగానే ఉండేదాన్నని ఇప్పుడు అనుకుంటున్నాను. నాకు మంచం మీద ఉండటం చాలా సౌకర్యంగా అనిపించింది. నాకు 24 గంటలు ఎవరో ఒకరు సేవ చేసేవారు. బహుశా మళ్ళీ కోలుకుని లేచి తిరగాలన్న కోరిక నాకు తెలియకుండానే సన్నగిలసాగిందని ఇప్పుడు అనిపిస్తుంది. పెర్ల్ హార్బర్ మీద జరిగిన దాడి అమెరికా చరిత్రలోని అతిపెద్ద విషాద సంఘటనల్లో ఒకటి. కానీ నాకు సంబంధించినంత వరకు అది నా జీవితంలో జరిగిన అతి మంచి సంఘటనల్లో ఒకటి. ఆ భయంకరమైన సంక్షోభం నేను కలలో కూడా ఊహించలేనంత బలాన్ని నాకు ఇచ్చింది. అది నా దృష్టిని నా మీద నుంచి ఎదుటివారిపైకి మళ్లించింది. నా జీవితంలోకి ఒక పెద్ద ముఖ్యమైన జీవనాధారాన్ని తెచ్చిపెట్టింది. నా గురించి ఆలోచించడానికి, విచారించడానికి నాకు తీరిక లేకుండా చేసింది. మార్గరెట్ యెట్స్ చేసినట్లే చేయగలిగితే 30% మంది జనం మానసిక వ్యాధుల్ని కుదిర్చే వైద్యుల దగ్గరకు పరిగెత్తకుండా బహుశా తమకి తామే వైద్యం చేసుకోగలుగుతారు. ఇతరులకు సాయం చేయడంలో ఆసక్తి కలిగి ఉండటమే ఆమె తనకి తాను చేసుకున్న వైద్యం అని నాకు తట్టిన ఉపాయమా? కాదు. ఇది కార్లియంగ్ చెప్పిన దాంతో పోలి ఉంది. స్విట్జర్లాండ్కి చెందిన ఆ మనస్తత్వవేత్తకి తప్ప ఈ విషయం ఇంకెవరికి తెలుస్తుంది? ఆయన ఇలా అంటాడు. నా దగ్గరకు వచ్చే రోగుల్లో 3 వంతులు వైద్య పరీక్షల్లో తేలని నరాల వ్యాధితో బాధపడుతున్నవారే. వాళ్ళ రోగానికి కారణం వాళ్ళ జీవితంలోని నిరర్ధకత, శూన్యము. ఇంకో రకంగా చెప్పాలి అంటే వాళ్ళ జీవితంలో ప్రయాణం చేయటానికి దారి పక్కన నిలబడి బొటని వేలెత్తి లిఫ్ట్ కోసం అడుగుతూ బతుకుతున్నారు. కానీ ప్రయాణికుల గుంపు వారిని గమనించకుండా ముందుకు పోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎందుకు పనికిరాని నిరర్ధకమైన తమ మొరగుజ్జు జీవితాలని మనస్తత్వవేత్తల దగ్గరికి తీసుకెళ్తారు. అవకాశం చేయి దాటిపోయాక వాళ్ళు తమని తప్ప మిగతా అందరినీ తప్పుపడుతూ ఉన్న చోటనే ఉండిపోతారు. ఈ లోకమంతా తమ స్వార్థంతో నిండిన కోరికలు తీర్చాలని దబాయించి మరీ అడుగుతారు. మీరు మనసులో ఇలా అనుకుంటూ ఉంటారేమో, నాకు ఈ కథలేవి అంత గొప్పగా అనిపించలేదు. క్రిస్మస్ ముందు రోజు నాకు కనిపించిన 2 అనాథల్లో నేను కూడా ఆసక్తి చూపించి ఉండేవాడిని. నేనే కనుక పెర్ల్ హార్బర్ దగ్గరలో ఉంటే మార్గరెట్ యెట్స్లాగే ప్రవర్తించి ఉండేవాడిని. కానీ నా పరిస్థితులు వేరు. నేను ఒక సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నాను. రోజుకి 8 గంటలు ఏమాత్రం ఆసక్తికరంగా ఉన్న ఉద్యోగం చేస్తున్నాను. నా జీవితంలో నాటకీయ సంఘటనలేవి జరగవు. మరి నేను ఇతరులకు సాయం చేయటంలో ఆసక్తిని ఎలా పొందాలి? అసలు ఎందుకు పొందాలి? నాకు దానివల్ల ఏం లాభం? మంచి ప్రశ్నే. దీనికి జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీ జీవితం ఎంతో సామాన్యంగా ఉన్నప్పటికీ మీరు రోజు ఎవరినో ఒకరిని కలుస్తూనే ఉంటారు. మీరు వాళ్ళ గురించి ఏం చేస్తారు? మీరు వాళ్ళ కేసు శూన్యంగా చూస్తారా? లేక వాళ్ళ జీవితాలలో ప్రేరణ కలిగించే విషయాలేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారా? ఉదాహరణకి ఒక పోస్ట్ మ్యానే ఉన్నాడనుకోండి. సంవత్సరం పొడుగుతా మీ ఉత్తరాలు అందజేస్తూ అతను మైళ్ళకు మైళ్ళు తిరుగుతాడు. కానీ అతను ఎక్కడ ఉంటాడో తెలుసుకోవటానికి ఏనాడైనా ప్రయత్నించారా? అతని భార్యాబిడ్డల ఫోటోలు చూపించమని అడిగారా? అతను ఎప్పుడైనా అలసిపోతాడా, విసుగు చెందుతాడా అని అడిగారా? మీకు కిరాణా సరుకులు అందించే కుర్రాడు, పేపర్ తెచ్చిచ్చే మనిషి,
వీధి మొదట్లో మీ జోళ్లను పాలిష్ చేసేవాడు, వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళందరూ మనుషులే. వాళ్ళకి బోలెడని కష్టాలు, కలలు, మనసుల్లో దాచుకున్న కోరికలు ఉంటాయి. వాటిని ఎవరికైనా చెప్పుకోవాలని వాళ్ళు ఉవ్విర్లూరుతూ ఉంటారు. కానీ మీరు వాళ్ళకి ఆ అవకాశం ఇస్తారా? ఎప్పుడైనా వాళ్ళ గురించి, వాళ్ళ జీవితం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తిని నిజంగా చూపిస్తారా? నేను చెప్పేది దాని గురించే. ఈ లోకాన్ని, అంటే మీ వ్యక్తిగత ప్రపంచాన్ని రేపే బాగు చేసుకునేందుకు మీరు ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్ గానో సంఘ సంస్కర్తగానో మారక్కర్లేదు. మీకు ఎదురయ్యే వారితో రేపే ఈ పనిని మీరు ప్రారంభించవచ్చు. ఇందులో మీకు ఒరిగేదేముంది? ఇంకా ఎక్కువ సంతోషం, మీ పట్ల మీకు ఎక్కువ తృప్తి, గర్వం ఇవన్నీ ఉన్నాయి. అరిస్టాటిల్ ఈ విధమైన వైఖరిని ఉదాత్తమైన స్వార్థం అన్నాడు. పారసీక మత ప్రవక్త జోరోస్టన్ ఎదుటివారికి మంచి చేయటం అనేది కర్తవ్యం కాదు, అది ఒక ఆనందం. ఎందుకంటే అది మీ ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పెంచుతుంది అని అన్నాడు. ఇక బెంజమిన్ ఫ్రాంక్లిన్ చాలా సరళమైన మాటల్లో దీన్ని సారాన్ని చెప్పాడు. మీరు ఎదుటివారితో మంచిగా ఉంటే మీ పట్ల మీరు అత్యుత్తమంగా ఉన్నట్లు. న్యూయార్క్లోని సైకలాజికల్ సర్వీస్ సెంటర్ అధ్యక్షుడు హెన్రీ సీలింగ్ ఏం రాశాడో చూద్దాం. ఆనందం పొందటానికి ఆత్మజ్ఞానం, స్వార్థత్యాగం సాధించడానికి క్రమశిక్షణ అవసరం అని శాస్త్రీయమైన రుజువు ఉంది. నా దృష్టిలో దీనికన్నా ఏ మనోవైజ్ఞానిక పరిశోధన కూడా ముఖ్యమైనది కాదు. ఇతరుల గురించి ఆలోచించడం వల్ల మీరు మీ గురించి ఆందోళన పడటం మానేస్తారు. అంతేకాకుండా అది ఎంతో మంది స్నేహితులను సంపాదించుకోవటానికి, జీవితాన్ని సరదాగా గడపటానికి సాయం చేస్తుంది. ఎలా అంటారా? వినండి. నేను ఒకసారి యేల్ విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రొఫెసర్ విలియం లూయాన్ ఫెల్ప్ని ఆయన దాన్ని ఎలా సాధించాడని అడిగాను. ఆయన ఏం చెప్పాడో చూడండి. నేను హోటల్కో, మంగళ షాప్కో, దుకాణానికో వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎదురుపడ్డ వారిని స్నేహంగా పలకరించకుండా లోపలికి వెళ్ళను. ఏదో ఒక యంత్రంలోని భాగంలా కాకుండా వాళ్ళని ఒక వ్యక్తిగా గుర్తిస్తున్నానని తెలియజేసే ఏదో ఒక మాట వాళ్ళతో అంటాను. ఒక్కోసారి దుకాణంలో నాకు సాయం చేసే సేల్స్ గర్ల్కి ఆమె కళ్ళు అందంగా ఉన్నాయనో, జుట్టు చాలా బాగుందనో చెప్తాను. రోజంతా నిలబడి ఉండటం అలసట అనిపించిందా అని ఒక మంగళవాడిని అడుగుతాను. అతను ఎన్నాళ్ళుగా ఆ పని చేస్తున్నాడని, అసలు ఆ పని ఎందుకు ఎంచుకున్నాడని, ఇంతవరకు ఎంతమందికి జుట్టు కత్తిరించి ఉంటాడని అడుగుతాను. అతను ఆ వివరాలు గుర్తు తెచ్చుకోవడానికి సహాయం చేస్తాను. ఎదుటివారిలో మనం ఆసక్తి కనబరిచినప్పుడు వాళ్ళ మొహాలు సంతోషంతో వెలిగిపోవటం నేను చూస్తాను. నా సామాను మోసే కూలికి నేను తరచూ షేక్ హ్యాండ్ ఇస్తాను. అది అతనికి కొత్త ఉత్సాహాన్ని కలిగించి రోజంతా తాజాగా ఉంచుతుంది. ఒకసారి మండు వేసవిలో న్యూ హేవెన్ రైల్వేలో ప్రయాణం చేస్తున్నాను. డైనింగ్ కార్కి లంచ్ చేద్దామని వెళ్ళాను. కిక్కిరిసిపోయి ఉన్న ఆ డైనింగ్ కార్ కొలిమిలాగా ఉడికిపోతుంది. సర్వీస్ కూడా చాలా మందకొడిగా ఉంది. చివరికి ఒక వెయిటర్ నాకు మెనూ కార్డు అందించాడు. నేను అతనితో, ఆ వేడిగా ఉన్న వంటింట్లో వంటలు చేస్తున్న కుర్రాలకి పాపం చాలా కష్టంగా ఉండి ఉంటుంది అన్నాను. ఆ వెయిటర్ తిట్టుకోసాగాడు. అతని గొంతులో కోపం ధ్వనించింది. మొదట నేను అతను చాలా కోపంగా ఉన్నాడని అనుకున్నాను. కానీ అతను ఏమంటున్నాడో తర్వాత నాకు స్పష్టంగా వినిపించింది. అబ్బా, అడక్కండి. ఇక్కడికి వచ్చే జనం తిండి బాగాలేదని ఫిర్యాదు చేస్తారు. త్వరగా వంటకాలు అందించటం లేదని, వేడిగా ఉందని, ధరలు విపరీతంగా ఉన్నాయని, ఇలా ఏదో ఒక ఫిర్యాదు. 19 ఏళ్లుగా వాళ్ళ ఫిర్యాదులు వింటున్నాను. కానీ ఆ ఉడికిపోయే వంటింట్లో పనిచేస్తున్న కుర్రాల గురించి సానుభూతి చూపిన మొట్టమొదటి వ్యక్తి మీరు. అంతేకాదు, అలాంటి వ్యక్తి మీరొక్కరే. మీలాంటి ప్రయాణికులు మాకు ఇంకా ఎక్కువ మంది ఎదురుపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అన్నాడతను. ఆ వెయిటర్ అంతగా ఆశ్చర్యపోవటానికి కారణం నేను వంట చేసేవాళ్లు కూడా మనుషులే కానీ రైల్వే యంత్ర నిర్మాణంలో ఒక భాగం కాదు అన్న భావాన్ని ప్రకటించటమే. ఎదుటివారిని వాళ్ళు కూడా మనుషులే అని గుర్తిస్తే వాళ్ళు సంతోషిస్తారు. నాకు వీధిలో ఒక వ్యక్తి ఎదురుపడతాడనుకోండి, అతని వెంట ఒక అందమైన కుక్క ఉంటే నేను దాని అందాన్ని గురించి అతనితో తప్పకుండా ఏవైనా అంటాను. నేను ముందుకు పోతూ వెనక్కి తిరిగి చూస్తే అతను తన కుక్కని నిమురుతూ ముద్దు చేయటం కనిపిస్తుంది. నేను ప్రశంసించడం వల్ల అతను కూడా తన కుక్కలో అందాన్ని సరికొత్తగా చూడగలుగుతాడు. ఒకసారి ఇంగ్లాండ్లో నేను ఒక గొర్రెల కాపరిని కలిశాను. అతని దగ్గర ఉన్న షీప్ డాగ్ పెద్ద ఆకారం గలది, తెలివైనది అని గమనించి దాన్ని పొగిడాను. ఆ కుక్కకి ఆ కుర్రాడు ఏ విధంగా శిక్షణ ఇస్తున్నాడో చెప్పమని అడిగాను. ఆ తర్వాత నేను నా దారిన పోతూ వెనక్కి తిరిగి చూశాను. ఆ కుక్క తన ముందు కాళ్ళని ఆ గొర్రెల కాపరి భుజాల మీద మోపి నిలబడి ఉంది. వాడు దాన్ని ముద్దు చేస్తున్నాడు. ఆ గొర్రెల కాపరి పట్ల, వాడి కుక్క పట్ల కాస్తంత ఆసక్తి కనబరిచి నేను వాడిని సంతోషపెట్టాను. ఆ కుక్కను కూడా సంతోషపెట్టాను. నన్ను నేను సంతోషపెట్టుకున్నాను. కూలి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ, కుక్కలో వేడిగా ఉన్న వంటింట్లో పనిచేసే వంట వాళ్ళపై సానుభూతి కనబరుస్తూ, కుక్కల్ని పెంచే వాళ్ళతో వాళ్ళ కుక్కలు ఎంత అందంగా ఉన్నాయో చెప్తూ జీవితాన్ని గడిపే ఒక వ్యక్తి ఇప్పుడు చిరుబురులాడుతూ, ఆందోళన పడుతూ, మనోవ్యాధిని కుదిర్చే డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం అనేది మీరు ఊహించగలరా? ఊహించలేరు కదా. ఒక చైనా సామెత ఏమంటుందో వినండి. మీకు గులాబీలను అందించే చేతికి ఎల్లప్పుడూ కొంచెం సువాసన అతుక్కునే ఉంటుంది అని. యేల్ ప్రొఫెసర్ బిల్లీ ఫెల్ప్కి ఆ సంగతి ఎవరూ చెప్పక్కర్లేదు. అతనికి ఆ విషయం తెలుసు. అతను ఆ విధంగానే జీవించాడు.
మీరు మగవారైతే ఈ పేరా చదవకండి, ఇది మీకు ఆసక్తికరంగా ఉండదు. ఇప్పుడు ఆందోళన పడుతూ విచారంగా ఉండే ఒక అమ్మాయిని ఎందరో అబ్బాయిలు పెళ్లాడతామని ఎలా ముందుకు వచ్చారో వివరిస్తాను. అలా అంతమందిని ఆకర్షించిన ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మమ్మ. కొన్నేళ్ల క్రితం నేను ఆ అమ్మాయితోనూ ఆమె భర్తతోనూ కలిసి ఒక రాత్రి వాళ్ళ ఇంట్లో గడిపాను. ఆమె ఉండే ఊళ్ళో ఉపన్యాసం ఇవ్వటానికి అక్కడికి వెళ్ళాను. మర్నాడు న్యూయార్క్ సెంట్రల్కి వెళ్లే రైలు పట్టుకోవటానికి నన్ను ఆమె తన కారులో దాదాపు 50 మైళ్ళ దూరం తీసుకెళ్ళింది. స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవాలన్న విషయంపై ఇద్దరం మాట్లాడుకోసాగాం. మిస్టర్ కార్నెగీ, ఇంతవరకు ఎవరికీ చెప్పని ఒక విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ఆ విషయం నేను నా భర్తకు కూడా చెప్పలేదు అని అందామె. తను ఫిలడెల్ఫియాలోని ఒక పేద కుటుంబంలో పెరిగానని ఆమె నాతో అంది. మా పేదరికమే మా చిన్నప్పటి జీవితంలోనూ యవ్వనంలోనూ నేను అనుభవించిన అతిపెద్ద విషాదం. మా సాంఘిక సంస్థలో ఉండే మిగతా అమ్మాయిల్లాగా నేను అందరికీ ఆతిథ్యం ఇవ్వలేకపోయేదాన్ని. నాకు ఎప్పుడూ మంచి బట్టలు వేసుకునే అదృష్టం ఉండేది కాదు. పెరుగుతూ ఉండటం వల్ల అవి నాకు సరిపోయేవి కావు. పైగా అవి పాత ఫ్యాషన్ వాటిలో ఉండేవి. నాకు ఎంతో అవమానంగానూ సిగ్గుగానూ ఉండేది. రోజు ఏడుస్తూనే నిద్రపోయేదాన్ని. చివరికి ఇంకేదారి కనిపించక నేను ఒక ఉపాయం ఆలోచించాను. డిన్నర్ పార్టీలో నా జోడీగా ఉండే యువకుడిని ఎప్పుడూ అతని అనుభవాల గురించి, అతని ఆలోచనల గురించి, భవిష్యత్తులో అతను చేయాలనుకుంటున్న పనుల గురించి చెప్పమని అడిగేదాన్ని. ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలన్న ప్రత్యేకమైన ఆసక్తితో అడగలేదు. నాతో మాట్లాడుతున్న యువకుడు నా బట్టల్ని గమనించకుండా ఉండాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ ప్రశ్నలు వేసేదాన్ని. కానీ ఒక విచిత్రం జరిగింది. ఆ యువకులతో మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకుంటున్న కొద్దీ నాకు నిజంగానే వాళ్ళు చెప్పే విషయాల్లో ఆసక్తి కలగటం మొదలుపెట్టింది. ఆ ఆసక్తి ఎంతగా పెరిగిందంటే నేను కూడా నా బట్టల గురించి మర్చిపోసాగాను. కానీ దీని ఫలితాన్ని చూసి నేను నిర్ఘాంతపోయాను. నేను వాళ్ళని మాట్లాడమని ప్రోత్సహించటం వల్ల, వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినటం వల్ల నేను వాళ్ళకి ఆనందం కలిగించేదాన్ని. త్వరలోనే మా అమ్మాయిల గుంపులో నాకు మంచి గుర్తింపు లభించింది. నేను మాట్లాడిన యువకుల్లో 3 నన్ను పెళ్లి చేసుకుంటామని ముందుకొచ్చారు. ఈ అధ్యాయాన్ని చదివిన వారిలో కొద్దిమంది ఇతరుల్లో ఆసక్తి కనబరచడం గురించిన ఈ మాటల్ని శుద్ధ దండగా, ఉత్త ధర్మపన్నాలు, నాకు అవన్నీ చెప్పకండి, నేను నా పర్సులో డబ్బు పెట్టుకోబోతున్నాను, నా చేతికి అందిందంతా వెంటనే గుంజుకోబోతున్నాను, మిగతా దద్దమ్మలు ఎలా పోయినా నాకు అనవసరం అంటారేమో. సరే, అదే మీ అభిప్రాయం అయితే మీ ఇష్టం. కానీ ఒకవేళ మీ అభిప్రాయమే సరైనదైతే మన చరిత్ర రాయబడటం మొదలైనప్పటి నుంచి యేసుక్రీస్తు, కన్ఫ్యూషియస్, బుద్ధుడు, ప్లేటో, అరిస్టాటిల్, సోక్రటీస్, సెయింట్ ఫ్రాన్సిస్ వంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు, ప్రవక్తలు చెప్పింది తప్పై ఉండాలి. కానీ మత ప్రవక్తల బోధల్ని మీరు చిన్నచూపు చూడదలుచుకుంటే కొందరు నాస్తికులు ఏమన్నారో పోని చూద్దాం. ముందుగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఏఈ హౌస్మెన్ని తీసుకుందాం. ఈ తరంలోని విశిష్ట విద్యావేత్తల్లో ఆయన కూడా ఒకడు. 1936లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ది నేమ్ అండ్ నేచర్ ఆఫ్ పోయిట్రీ అనే అంశం మీద ఆయన ఉపన్యసించాడు. ఈ ఉపన్యాసంలో ఒక గొప్ప సత్యం, ఒక నైతిక దర్శనం క్రీస్తు పలుకులలో దాగి ఉంది. తన కోసం తన జీవితాన్ని జీవించేవాడు దానిని కోల్పోతాడు. తన జీవితాన్ని నాకు ఆత్మార్పణ చేసి పరుల కోసం జీవించేవానికి ఆత్మరత్వం సిద్ధిస్తుంది అని అన్నాడు. మత ప్రబోధకులు చెప్పిన ఈ మాటలు మనం పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ హౌస్మెన్ నాస్తికుడు, నిరాశావాది, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న వ్యక్తి. అయినా తన గురించి ఎప్పుడూ ఆలోచించే మనిషి జీవితాన్ని నుంచి ఏదీ పొందలేడని ఆయన అనుకున్నాడు. ఆ మనిషి చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు. కానీ ఇతరులకి సేవ చేయటంలో తనని తాను మర్చిపోయే మనిషి జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తాడు. ఏఈ హౌస్మెన్ చెప్పిన విషయం మీ మనసులో ఎలాంటి ప్రభావాన్ని చూపనట్టయితే 20వ శతాబ్దంలో అందరికన్నా ఎక్కువ ప్రసిద్ధిగాంచిన అమెరికన్ నాస్తికుడు థియోడోర్ డ్రైజర్ ఏం సలహా ఇస్తాడో చూద్దాం. ఆయన అన్ని మతాలని కాకమ్మగదల్లా కొట్టిపారేశాడు. ఆయన దృష్టిలో జీవితం ఒక బుద్ధి లేనివాడు చెప్పిన కథ. దాని నిండా ఎంతో కోలాహలం, క్రోధం ఉంది. కానీ నిజానికి అది అర్ధరహితమైనది. అయినప్పటికీ యేసుక్రీస్తు బోధించిన ఒక గొప్ప సూత్రాన్ని డ్రైజర్ కూడా సమర్థించాడు. అదే ఇతరులకి సేవ చేయటం అనేది. ఆయన ఇలా అంటాడు: ఒక మనిషి తన జీవితం నుంచి ఆనందాన్ని జురుకోవాలి అంటే అతను తన మంచి కోసమే కాకుండా ఇతరుల మంచి కోసం కూడా ప్రయత్నించాలి అని. ఎందుకంటే ఇతరులలో తన ఆనందాన్ని చూడటం, తనలో ఇతరుల ఆనందాన్ని చూడటం అనే దానిపై అతను ఆనందం పొందటం అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఎదుటివారి జీవితాన్ని బాగు చేయటానికి పూనుకుంటే డ్రైజర్ సలహా పాటించి ఆ పని త్వరగా చేద్దాం. కాలం చేయిదాటిపోతుంది. నేను ఈ వైపుకి ఒకసారి వస్తాను. అందుకని నేనేదైనా మంచి చేయదలుచుకున్నా, ఎవరి పట్లైనా దయ చూపించదలుచుకున్నా ఆ పని ఇప్పుడే చెయ్యాలి. దాన్ని వాయిదా వేయటమో పట్టించుకోకుండా ఉండటమో సరికాదు. ఎందుకంటే నేను మళ్ళీ ఇటుకేసి రాను. అందుకని ఆందోళనను వదిలించుకుని సుఖశాంతుల్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నట్లయితే మీకోసం ఇదిగో నియమం 7. ఎదుటివారిలో ఆసక్తిని పెంచుకుని మిమ్మల్ని మీరు మర్చిపోండి.
ప్రతిరోజు ఎవరో ఒకరి మొహంలో ఆనందంతో నిండిన చిరునవ్వుని చూడటానికి ఒక మంచి పని చేయండి. పార్ట్ 4 క్లుప్తంగా. సుఖశాంతులను ఇవ్వగల మానసిక వైఖరిని అలవర్చుకునేందుకు 7 మార్గాలు. నియమం 1. మనం మన మనసులని మంచి ఆలోచనతో శాంతి, ధైర్యం, ఆరోగ్యం, ఆశతో నింపుకుందాం. ఎందుకంటే మన జీవితం మన ఆలోచనలతోనే ఏర్పడుతుంది. నియమం 2. మన శత్రువుల మీద పగ సాధించాలని మనం ఎన్నడూ అనుకోవద్దు. ఎందుకంటే మనం అలా చేయటం వలన వారికి కలిగే హాని కన్నా ఎక్కువ హాని మనకే కలుగుతుంది. మనం జనరల్ ఐసెన్హోవర్ చేసినట్లు చేద్దాం. మనం ఒక క్షణం కూడా మనకు నచ్చని వారి గురించి ఆలోచిస్తూ వృధా చేయొద్దు. నియమం 3. కృతజ్ఞత గురించి దిగులు చెందే బదులు మనం దానికోసం ఎదురు చూద్దాం. యేసుక్రీస్తు ఒక రోజులో 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడని, అయితే వారిలో ఒకడే అతనికి ధన్యవాదాలు తెలిపాడన్న విషయం మనం గుర్తు తెచ్చుకుందాం. యేసుక్రీస్తు కన్నా ఎక్కువ కృతజ్ఞత మనకు దొరుకుతుందని మనం ఎలా ఆశించగలుగుతాం? బి. ఆనందం పొందటానికి ఒకే ఒక దారి కృతజ్ఞతను మనం ఆశించకపోవటమే. అంతేకాకుండా మనం ఇవ్వటం ఇతరులకు ఆనందం ఇవ్వటానికి అన్న విషయం మనం గ్రహించాలి. సి. కృతజ్ఞత అనేది అలవర్చుకునే లక్షణమని మనం గుర్తుంచుకోవాలి. అందుకే మన పిల్లలు మన పట్ల కృతజ్ఞత చూపించాలని మనం అనుకుంటే మనం పెంపకంలో వారిని కృతజ్ఞులుగా ఉండేటట్లు శిక్షణ ఇవ్వాలి. నియమం 4. మీకు లభించిన సుఖాలని లెక్కించండి, కష్టాలని కాదు. నియమం 5. మనం ఇతరులని అనుకరించవద్దు, మనం మన నిజస్వరూపాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే ఈర్ష్య అజ్ఞానం, అనుకరణ ఆత్మహత్య కనుక. నియమం 6. మన కర్మఫలం నిమ్మకాయ అయినప్పుడు నిమ్మరసం తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. నియమం 7. ఇతరులకు కొద్దిగా ఆనందం ఇవ్వటానికి ప్రయత్నిస్తూ మనం మన దుఃఖాన్ని మర్చిపోదాం. మనం ఇతరులకు మంచి చేస్తే మనకు మనమే ఎంతో మేలు చేసుకున్నవారం అవుతాం.